గైస్ మార్నింగ్ 9:30కేమో ఇంటి నుంచి బయలుదేరినాము. దాని తర్వాత ఇంకా అట్లే స్టార్ట్ అయిపోయినాము. టిఫిన్ చేసుకొని స్టార్ట్ అయినాము. టిఫిన్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా కసాపురంకి వెళ్ళేసి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము. షిరిడీకి వెళ్ళిపోతున్నాం గైస్. ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత నేను మా ఆయన ఇంకా వెళ్తున్నాము. ట్రైన్ కోసం ఎంతసేపు అయింది తెలుసా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 5కి మేము థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాం గైస్. తాత్కాల్లో లాస్ట్ మూమెంట్లో టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి. మా ఆయన నేను ఇద్దరు వస్తున్నాం గైస్. షిరిడీకి వెళ్తున్నాము. మా ఆయన గైస్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం గైస్. మేము ట్రైన్ కూడా వచ్చేసింది. వెయిట్ చేస్తూ మేము ఇంకా లోపలికి వెళ్దాం గైస్. చూడండి, థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాం గైస్. 2 మళ్ళీ 3 వచ్చింది. మా ఆయన కూర్చున్నాడు 2 మళ్ళీ. ఓం సాయిరామ్. మా సిడి ప్రయాణం పెళ్ళైన తర్వాత మొట్టమొదటిగా వెళ్తున్నామండి. బాబా దయతో సిడి ప్రయాణం మంచిగా జరుగుతుంది. ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 11 అవుతుంది. ఇంకొక 1.5 hour 12:30 లోపు మేము సిడీకి రీచ్ అవుతాం. బాబా దయ ఉంటేనే మనం సిడీకి వెళ్ళగలమండి. బాబా దయకు లేకుండా, బాబా ఆజ్ఞ లేకుండా ఎవరు కూడా సిడీలోకి అడుగు పెట్టలేరు. నాకు బాబా అంటే చాలా ఇష్టం అండి. నేను నా వైఫ్ వెళ్తున్నా. తనకు కూడా బాబా గురించి తెలియాలి, బాబా యొక్క అమృతం తెలియాలి అని అనుకున్నాను. తను కూడా చాలా డివోషనల్ అండి, చాలా ట్రెడిషనల్ ఆల్సో. కాబట్టి బాబా కలిపడం నేను అనుకుంటున్నాను. ఓం సార్. గైస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టైం 10:30 అయ్యింది. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయేసి టిఫిన్ చేసుకొని ఇంకా 1.5 hourలో మేము షిరిడీకి రీచ్ అయిపోతాం గైస్. అక్కడ నుంచి ఇంకా తర్వాత ప్లాన్స్ మేము చూసుకుంటాము. మా జర్నీ ఇంకా 1 hourలో రీచ్ అవుతుంది కాబట్టి ఫుల్ ఎగ్జైట్గా ఉంది. బాబా దయ వల్ల మేము మంచిగా దర్శనం చేసేసుకొని అన్నీ మంచిగా అయిపోకొని ఇంకా రిటర్న్ అవ్వాలనుకున్నాం గైస్. చూడండి ఇది గైస్. ఇప్పుడే రీచ్ అయ్యాము గైస్ మేము షిరిడీకి. ఇప్పుడు దిగబోతున్నాం గైస్. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 12 అవుతూ ఉంది. వెళ్తూ ఉన్నాం. పద తీసుకెళ్ళి ఫస్ట్ టైం షిరిడీ అడుగు పెట్టుకున్నాం షిరిడీలో. బాయ్ అంకల్. హాయ్ గాయ్స్, ఇప్పుడే మాది దర్శనం అయిపోయింది. మేము ఇంకా హోలీ ఆడేసి మేము నిజంగా తెలుసా అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మేము హోలీ షిరిడీలో ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటామని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడే దర్శనం అయింది. మేము సాయంత్రం హారతికి టికెట్ బుక్ చేసేసుకున్నాము. 6:30కి స్టార్ట్ అవుతుంది. మేము 2:30 కలా దర్శనానికి స్టార్ట్ అయ్యాము. 4:30కి ఎగ్జాక్ట్ 4:30కి మాకు దర్శనం అయ్యింది. ఇంకా బయటకు వచ్చేసి చుట్టుపక్కల అంతా చూసుకొని హోలీలో మేము ఒక పార్ట్ అయ్యి మేము హోలీ సెలబ్రేషన్ చేసుకున్నామా. ఫుల్ ఖుషి అవుతుంది గైస్. అంతా ఎంత హ్యాపీ అంటే చూడండి, మా ఆయన నేను ఫుల్ ఆడుకున్నాం హోలీ. మేబీ అన్ఎక్స్పెక్టెడ్గా మేము హోలీలో ఒక పార్ట్ అయినందుకు నిజంగా హ్యాపీగా ఉంది గైస్. లైఫ్లో ఫస్ట్ టైం మేము హార్స్ కార్ట్లో వెళ్తున్నాం గైస్. నేను మా ఆయన ఇద్దరము. తను కూడా ఫస్ట్ టైం అంట నాతో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. షిరిడీ అంతా చుట్టూ ఇప్పుడే గైస్ సాయి ప్రసాద్ భోజనానికి వచ్చినాము. భోజనాలన్నీ వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారు. హాల్ పెద్ద డైనింగ్ హాల్ గైస్. ఇది పేడ్ అంతా 50 రూపీస్కి మనకి భోజనాలు పెడతారు గైస్. ఇప్పుడే దర్శనం అయ్యింది. నైట్ హారతి చూసుకొనేసి ఇంకా కొంచెం షాపింగ్ చేసుకొని మేము ఇంకా రూమ్కి అయితే రిటర్న్ అయిపోతున్నాము. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 10:30 అవుతుంది గైస్.
అంత పీస్ ఉంది తెలుసా, ఎవరు లేరు. బాగా హాయిగా ప్రశాంతంగా వెళ్తున్నాము. గైస్ ఇప్పుడే మాది డే 2 స్టార్ట్ అయ్యింది. మేము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేసి గుడి దగ్గరికి వెళ్తున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత మేము సత్యనారాయణ వ్రతంది టికెట్స్ బుక్ చేసుకున్నాము. సత్యనారాయణ వ్రతం ఉంది, ఇద్దరం అక్కడ ఒక 2-3 అవర్స్ అవుతుందేమో మోస్ట్లీ. దాని తర్వాత ఇంకా ఈరోజు నేను పారాయణం ఫస్ట్ టైం స్టార్ట్ చేయాలనుకున్నాను. ఇక్కడే గురువారం కాబట్టి ఇక్కడే పారాయణం స్టార్ట్ చేయాలని అనుకున్నాను. అట్లే కాస్త చూసుకొని చుట్టుపక్కల అన్ని దేవస్థానాలు కూడా చూసుకొని రావాలని ప్లాన్లో ఉంది. ఏమవుతుందో తెలియదు గైస్. ఇంకా ఈరోజు మా అవుట్ఫిట్ గైస్, ఇంకా దర్శనం అయిపోయింది, సత్యనారాయణ వ్రతం కూడా అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందంట. నేను చెప్పినట్టు ఇప్పుడు శని సింగాపూర్కి వెళ్ళాలా. ప్యాకేజ్ తీసుకొనేసి మేము స్టార్ట్ అయిపోయినాము గైస్. ఇప్పుడైతే ఫుల్ టైర్డ్ కూడా అయిపోయినాము ఫుల్. గైస్ ఇప్పుడే మేము శని సింగాపూర్కి రీచ్ అయ్యాము గైస్. ట్రావెలింగ్కే 2 అవర్స్ పట్టింది మాకి. దాని తర్వాత అదిగో నెయ్యి మరి నూలు అవన్నీ ఏదేదో దేవుడికి వేసేదన్నీ తీసుకున్నాము. మీకైతే చూపిస్తా ఎలా ఉంటుందో శని సింగాపూర్ అని. శనిదేవుడు బర్త్ ప్లేస్ అండి ఇదంతా. ఇది గుడి, మళ్ళీ అక్కడ ఉండేది కోనేరు, అవన్నీ చూపిస్తాను మీకు అంతా ఎట్లుంటుందో. గాయస్ సిటీలో మేము 11:20 ఎంత టైము జస్ట్ అలా చూడడానికి వచ్చాను అనమాట. రూమ్లో నుంచి బయటికి ప్రశాంతంగా జస్ట్ అట్లా 10 నిమిషాలు వాక్ చేద్దాం వచ్చాము. ఎలా ఉంటుంది ఓకే, అంతా కూల్గా సైలెంట్గా. సిడీ బాబా బతుకున్నప్పుడు చెప్పేవాడంట, ఈ సిడీలో మహాపుణ్యక్షేత్రం అవుతుంది, పెద్ద పెద్ద భవంతులు లేస్తాయి, పెద్ద పెద్ద వాళ్ళు నన్ను దర్శించుకోవడానికి వస్తారని బాబా బతుకున్నప్పుడే చెప్పాడంట. కానీ అప్పుడు ఆ మాట చెప్పినప్పుడు పక్కన వాళ్ళందరూ చాలా నవ్వారంట. కానీ అది కొన్ని సంవత్సరాలుగా నిజమైంది. హలో గాయస్, మళ్ళీ వస్తాము. బాబా మళ్ళీ పిలుచుకుంటాడు, వస్తాము. నిరంతరం సిడీకి వస్తూనే ఉంటాము, ఇది 100%. ఓం సాయిరాం, ఓం సాయిరాం, జై సాయి. గైస్ ఇప్పుడు టైం అయితే 7:47 అయ్యింది. మేము ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం గైస్. బస్సు కొంచెం డిలే అయిపోయింది. జర్నీ మొత్తానికి మళ్ళీ రిటర్న్ ఇంటికి స్టార్ట్ అవుతుందండి. బాధగా ఉంది తెలుసా, బాబాని నిద్రపోతుంటే కొంచెం లైట్గా బాధ ఉంది, చెప్పుకోలేకపోతే. ఓకే బాయ్, టేక్ కేర్.